నీటి కోసం చెరువులోకి దిగిన జంతువుల్ని పట్టి తినేస్తూ ఉండేవి నీటి జంతువులు. వేటాడి నేల జంతువులు తింటూ ఉండేవి. రోజుకి వైరం పెరిగిపోయింది. ఎలాగైనా తమ మధ్య ఉన్న వైరాన్ని తగ్గించుకోవాలి అంగీకారం కుదిరి మొదటిసారి నేల జంతువులకి అధికారం వచ్చింది. నీటిలోంచి కప్పలు బెకబెకలాడుతూ నేల మీదకి రాసాగాయి. అదేంటి, ఇప్పటి వరకు మాతో పాటు నీటిలో ఉన్న మీరు అలా బెకబెకలాడుతూ నేల మీదకి వెళ్తున్నారు? మేము నేల మీదకి పోతున్నాం. మాకు నేలంటేనే ఎంతో ఇష్టం. నీటి జంతువులు పెత్తనం ప్రారంభం కాగానే నేల మీద బెకబెకలాడుతున్న కప్పలన్నీ తిరిగి చెరువులోకి రాసాగాయి. ఏమిటి, మీరు అలా వెళ్ళిపోతున్నారు అని అడిగాయి నేల జంతువులు. అవును, మాకు నీళ్ళంటేనే ఇష్టం. నీటిలో హాయిగా ఈదగలం. తర్వాత ఏ జంతువుల అధికారం వస్తుందో ఆ జంతువుల వైపు చేరడం కప్పలకి అలవాటైపోయింది. క్రమంగా ఆ కప్పదాట్లు 2 జంతువులకి అలవాటైపోయింది. నీటి ఏంటంటే మనలో కూడా చాలా మంది అవకాశవాదులు ఉంటారు. వారికి ఎవరితో అవసరం ఉందో వారి వైపు వెళ్ళిపోతూ ఉంటారు. అవసరం తీరగానే వాళ్ళని వదిలేస్తూ ఉంటారు.